అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇవాల్టి న్యూస్లోకి వెళ్తే, భారతదేశం మొత్తానికి అగ్రరాజ్యంలో 4వ స్థానంలో ఉంది. ఇప్పుడు మొత్తానికి జపాన్ను దాటేశాం. ఇది మంచి శుభసూచకం. సో అగ్రరాజ్యాలతో ఇప్పుడు నెక్స్ట్ జర్మనీ ఉంది, దాని తర్వాత చైనా ఉంది, తర్వాత అమెరికా ఉంది. మరో 3 ఏళ్లలో జర్మనీని కూడా దాటేయబోతున్నాం. ఆ తర్వాత అగ్రరాజ్యం 3rd ప్లేస్, అండ్ ఆ తర్వాత కూడా మొదటి స్థానంలో మనం ఈ యొక్క నిన్న మన నరేంద్ర మోడీ సార్ చెప్పినట్టుగా 100వ శతదినోత్సవ వేడుకల్లో, మన స్వాతంత్ర శతదినోత్సవ వేడుకల్లో అగ్రరాజ్యంగా మనమే ఉండేటట్లుగా మనం పనిచేస్తే బాగుంటుంది. సో ఆ విధంగా ఉండాలని చెప్పేసి మోడీ సార్ చెప్పడం జరిగింది. మొత్తానికైతే మనం అగ్రరాజ్యాల్లో 4వ స్థానం, ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా 4వ స్థానంలో ఉన్నాం మనం. సంతోషం. మరో విషయం ఏంటంటే, ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు నిన్న వాళ్ళ రక్షణ శాఖ మంత్రి ఒక మాట అన్నాడు. అది చాలా కీలకమైన మాట. ఈ యొక్క అమెరికా యుద్ధాలకు మాత్రము తావిస్తుంది, వాళ్ళ యొక్క ఆయుధాలు సప్లై కావడానికి, ఆయుధాలు సేల్ కావడానికి దేశాల మధ్యలో చిచ్చులు పెట్టే లెక్కలు చేస్తుంది, ఉద్రిక్తత వాతావరణాన్ని నెలకొల్పేటట్లు చేస్తుంది అనే విధంగా విచిత్రమైన మాటలు ఆయన మాట్లాడారు. సో దాని గురించి కూడా మనం ఒకసారి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే యుద్ధం అనేది ఇక్కడ పహల్గామ్ దాడి ఘటనకు వాళ్ళే చేశారా లేకపోతే చేయించారా? మరి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎందుకు మన ప్రభుత్వం ఇచ్చిందనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళే డైరెక్ట్గా అమెరికా గురించి మాట్లాడడం జరిగింది. కాబట్టి అక్కడ చెప్పిన ఆ యొక్క పాకిస్తాన్ మంత్రి చెప్పిన మాటలు ఒకసారి పరిగణనలో తీసుకొని ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీలో ఈ యొక్క కల్వకుంట్ల కవిత గారి ఈ యొక్క దయ్యాలు లేకపోతే కోవట్టులు ఆ యొక్క ఇష్యూ ఉంది కదా, ఆ విషయం గురించి ఎవరు పెద్దగా మాట్లాడకండి, కాంగ్రెస్ బీజేపీలకు తావిచ్చినట్టుగా ఉంటుంది అని చెప్పేసి కేసీఆర్ సారు ఆ యొక్క బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ సార్కి చెప్పినట్టుగా ఇక్కడ సమాచారం. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ వాళ్లకు మళ్ళా ఆయుధాలు దొరికినట్టు అవుతుంది. మరో విషయం ఏంటంటే, ఇప్పుడు జూన్ 2 తారీఖు మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కదా, ఆ రోజుకు మొత్తానికి క్షేత్రస్థాయిలో, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పడటంలో కొంత కీలక పాత్ర పోషించిన లెక్కలు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ముందుకు ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ అవుతుందా? సో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క మన తెలంగాణ మన ఆవిర్భావ దినోత్సవంలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఎలా ఉండబోతుంది, ఎలా సెలబ్రేషన్స్ ఏ విధంగా మొదలు కాబోతున్నాయి? సో ఈ విధంగా కూడా చర్చించినట్టుగా కొన్ని లెక్కలు తెలిసినాయి, సమాచారం అన్నట్టు మనకు. సో ఈ విధంగా తెలంగాణ రాజకీయాలు. దాంతోపాటు తెలంగాణ రాజకీయాల్లో మరో విషయం, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో మొత్తానికి రాహుల్ గాంధీ గారి దగ్గర భేటీ అవ్వడం జరిగింది, వేణుగోపాల్ సార్ దగ్గర భేటీ అవ్వడం జరిగింది. ఈ యొక్క మహేష్ కుమార్ గౌడ్ సార్ కావచ్చు, రేవంత్ రెడ్డి సార్ కావచ్చు, అందరూ మాట్లాడి క్యాబినెట్ విస్తరణకు మొత్తానికి ఇయ్యాల రేపట్ల మొత్తానికి క్లారిటీ రానుంది. దాంతోపాటు ఈ యొక్క పార్టీ యొక్క పదవులు ఉన్నాయిగా, నామినేటెడ్ పోస్టులు, దాంతోపాటు ఈ యొక్క పార్టీ పదవులు 4 వర్కింగ్ ప్రెసిడెంట్ తోటి అది కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. సో మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ పదవులను విస్తీర్ణం చేస్తున్నారు, మొత్తం క్లారిటీ ఇస్తున్నారు, క్యాబినెట్ కూడా విస్తరిస్తున్నారు. సో ఈరోజు రేపో మొత్తానికి వెలువడే ఛాన్సెస్లు ఉన్నాయి. సో ఇది ఈరోజు ప్రధాన వార్తలు. ఇవాళ ప్రధాన పత్రికల్లోని వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూస్తాం. ఆంధ్రప్రభ దినపత్రికలో సంయమనంతో ఉందామని చెప్పేసి ఇక్కడ మోదీ సార్ చెప్పిన మాటలు ఉంది. సో వివాదాస్పద ప్రకటనలు వద్దు, ఎన్డీఏ భేటీలో ప్రధాని మోడీ చెప్పారు. సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం, వివాదాస్పద ప్రకటనలు వద్దు. దాంతోపాటు ఎన్డీఏ భేటీలో ప్రధాని మోడీ చెప్పారు. ఈ యొక్క సమావేశంలో 2 తీర్మానాలు ఆమోదం చేయడం జరిగింది. సో ఎన్డీఏ సంబంధించిన నేతలతోటి నిన్న డిప్యూటీ సీఎంలు అందరూ కలిసి మోడీ సార్ తోటి మాట్లాడడం జరిగింది, భేటీ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త ఇక్కడ చూడండి. భారత్ @4 అని చెప్పేసి ఇక్కడ వార్త. శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా అవతరణ, జపాన్ను దాటేశాం వెల్లడించిన నీతి ఆయోగ్ సీఈఓ. మన ముందు జర్మనీ, చైనా, అమెరికా 3 ఏళ్లలో
జర్మనీని కూడా అధిగమించే అవకాశం. ప్రపంచ సప్లై చైనాలో భారత్ చవకైన ప్రత్యామ్నాయం. దాంతోపాటు భారత్కు అత్యంత కీలకంగా దేశీయ డిజిటల్ మార్కెట్. ప్రపంచ అస్థిరత సవాళ్లను నేపథ్యంలో స్థిరంగా కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన భారత్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ విధంగా అగ్రరాజ్యంగా ఎదుగుతుంది అనే దానిలో మనము ఆర్థికంగా ఎదుగుతున్నాం అనే విధంలో మనము సంతోషించాల్సిన విషయం. దాంతోపాటు రాష్ట్రాల అభివృద్ధి మీద కూడా కొంత ఫోకస్ పెట్టాలి, రాజకీయాలు పక్కన పెట్టాలి. అందులోనూ ఇతర దేశాలకు తావియ్యకూడదు, వాళ్ళ మాటలకు విలువనియకూడదు పెద్దగా. ఎందుకంటే మన దేశం మాత్రమే ముఖ్యం. ఫస్ట్ ప్రపంచ దేశాల్లో హిందూ దేశంగా మన దేశమే ఉంది. బట్ అగ్రరాజ్యంగా ఎదుగుతుంటే వాళ్ళు అనేక కుట్రలు చేస్తారు ఇతర దేశాల వాళ్ళు. ఎందుకు చైనా ఏట్లేదా? పాకిస్తాన్ తోటి యుద్ధం చేసేటప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది ఎవరు? చైనా వాళ్ళు కాదా? టర్కీ వాళ్ళు కాదా? ఇతర దేశాల సపోర్ట్ తోటి ఆ విధంగా చేస్తున్నారని నేను ముందే ఒక విషయం చెప్పా. ఆ విషయం మనం వీడియోలలో చూడవచ్చు కావాలంటే. ఎందుకంటే ఆ విధంగా చైనా మనకు ఏమంటారు, మనం అగ్రరాజ్యంగా ఎదగకుండా చూస్తుంది. దాంతోపాటు ఆల్రెడీ జనాభా లెక్కల్లో చైనాని దాటేసాం. అందులో మాత్రం నెంబర్ 1 మనదే, ప్రపంచ దేశంలోనే నెంబర్ 1 మనదే ఉంది. ఆ విధంగా అగ్రరాజ్యం కూడా మనం ఎదుగుతున్నాం. కాబట్టి ఇక్కడ అగ్రరాజ్యాలు మన మీద కుట్ర పన్నే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని కూడా ఒకసారి ఫోకస్ పెడితే కూడా బాగుంటుంది ప్రభుత్వాలు. సో దాంతోపాటు రాష్ట్రాల అభివృద్ధి కూడా చేయాలి, దేశం అభివృద్ధి చేయాలి. దాంతోపాటు ఉపాధి సృష్టించాలి. కట్టిక పేదరికంలో కొంతవరకు కొన్ని చోట్ల ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందు కొన్ని ఎంక్వైరీలలో తెలిసింది. ఆ విషయంలో కూడా కొంత ఫోకస్ పెడితే బాగుంటుంది. మన నిధులు బయటికి వెళ్తున్నాయి. సో వాటి మీద కూడా కొంత ఫోకస్ పెట్టాలని మన కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు, దేశాల మధ్య యుద్ధాలకు అమెరికాయే కారణం. ఆయుధాల వ్యాపారం కోసం ఘర్షణలను సృష్టిస్తోంది. దేశాల మధ్య విభేదాలు సృష్టించి అగ్రరాజ్యంగా ప్రయోజనం పొందుతోంది. అంతర్జాతీయ ఘర్షణలతో అమెరికా కేంద్రంగా ఉంది. దాంతోపాటు ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్త వాతావరణాన్ని పెంచుతోంది. డబ్బు సంపాదనే అమెరికా లక్ష్యం. వారి జీడిపిలో సైనిక పరిశ్రమ వాటా అత్యధికం. సిరియా, ఈజిప్టు, లిబియాల పతనం వెనుక అమెరికా హస్తం. పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది కదా వార్త చూడండి. ఇప్పుడు పాకిస్తాన్కి తెలిసి వచ్చిందా? ఇప్పుడు యుద్ధం మన మీద ప్రకటించింది పాకిస్తాన్ అయితే దాని వెనకాల ఎవరో ఉన్నారన్నట్లుగా ఒకసారి అనుమానాలు కూడా మనకు కూడా రావచ్చు కదా. తప్పేముంది? ఆయన ఎందుకు ఎంటర్ అయ్యండి, ఎందుకు ఆపేసిపించిండు, దానికి భారత ప్రభుత్వం కూడా ఎందుకు ఓకే అన్నది. ఆ విధంగా కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి మరి. ఎందుకంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు. ప్రపంచ దేశాల్లో ఉన్న యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయో ఆ యుద్ధాల మధ్యలో చిచ్చులు పెట్టేది మాత్రం అమెరికానే అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్త వాతావరణాన్ని పెంచుతోంది అని చెప్పేసి. వాస్తవానికి ఇక్కడ వాళ్ళ జీడిపిని పెంచుకునే లెక్కలు. సిరియా, ఈజిప్టు, లిబియాల పతనం వెనుక అమెరికా హస్తం ఉందని చెప్పేసి అంటున్నారు. అట్లా ఉంటుంది కథ ఇది. కాబట్టి పాకిస్తాన్ మాటల్ని ఒకసారి కీలకంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో మన భారత ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొంటే కూడా బాగుంటుంది. ఆ ట్రంప్కి ఎందుకు విలువిస్తున్నాడు? మన భారతదేశంలో యాపిల్ కంపెనీ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న విద్యార్థులను కావచ్చు, అక్కడున్న ఉద్యోగస్తులను కావచ్చు, అక్కడున్న ఎన్ఆర్ఐలను కావచ్చు, ఎంత భారతీయులను ఎంత ఇబ్బంది పెడుతున్నాడో, ఇక్కడున్న ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ట్రంప్ అనేది ఒక్కసారి మీరు పసిగట్టగలగాలి. సో కాశ్మీర్ నాశనం, పాక్ సమానాగం అని చెప్పేసి కాశ్మీర్ మీద టార్గెట్ పెట్టుకున్నాడు. కాశ్మీర్ నాశనం, పాక్ పన్నాగం అని చెప్పేసి ఇక్కడ వార్త. మారుతున్న భారత్ ముఖ చిత్రం, ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఇక్కడ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచిన యావత్ భారత్. ఆ విషయం అందరికీ తెలుసు. యావత్ దేశం మొత్తం, భారతదేశం మొత్తము మీకు అండగా నిలబడింది ఆపరేషన్ సింధూర్లో మాత్రం. కాదని మీరే అమెరికాకు వెళ్ళిచ్చారు, ట్రంప్కి వెళ్ళిచ్చారు. ఉగ్రవాద స్థావరాలపై మన దళాల ఖచ్చితత్వం అద్భుతం. మన సేవల శౌర్యం మనల్ని గర్వపడేలా చేసింది. మావోయిస్టుల కారణంగా గ్రామాల్లో అభివృద్ధి కొరబడింది. ఇప్పుడిప్పుడే అడవుల్లోని పల్లెలు గ్రామ అభివృద్ధిలో అందుకుంటాయి. దాంతోపాటు విశాఖ వేదికగా జరగబోయే యోగా దినోత్సవంలో పాల్గొంటా. ఈ కార్యక్రమంలో 10 లక్షల మందికి పైగా యోగా అభ్యాసకులు అని చెప్పేసి 122వ ఎపిసోడ్లో మన్ కీ బాత్లో ప్రధాని మోడీ ప్రసంగం అని చెప్పేసి ఇక్కడ వార్త.
ఉన్న వాస్తవానికి ఇక్కడ మాట్లాడే మాటలకు మనం ఎంత కష్టపడ్డామో, మన వాళ్ళని ఎంత సపోర్ట్ చేసాడో, కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారతీయులందరూ ప్రధానికి సపోర్ట్గా నిలబడ్డారు. సైనిక దళాలకు సపోర్ట్ నిలబడ్డారు, త్రివిధ దళాలకు సపోర్ట్గా నిలబడ్డారు. అందరూ సపోర్ట్గా నిలబడ్డా కానీ అమెరికాకు విలువిచ్చారు, ట్రంప్కు విలువిచ్చారు. అది మాత్రం బాలేదు. సో క్యాబినెట్ విస్తరణ ఇక తేల్చండి అని చెప్పేసి అధిష్టానానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ వార్త. పిసిసి అధ్యక్షుడు మహేష్తో కలిసి భేటీ, గంటల పాటు సాగిన సమావేశం, నేడు మరోసారి భేటీ అని చెప్పేసి విస్తరణ కొలికి వచ్చేలా చర్చలు, ఇప్పటికే పలు దఫాలుగా సాగిన సమావేశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ క్యాబినెట్ విస్తరణ కావచ్చు, దాంతోపాటు మరో ఈ యొక్క నామినేట్ పోస్టులుగా భర్తీ మొత్తం టోటల్గా కావచ్చు, ఈ యొక్క పార్టీ యొక్క పదవులు కూడా మొత్తం క్లియర్ చేసే లెక్కలో ఉన్నారు అంతా కాంగ్రెస్ పార్టీ. సో దానికి సంబంధించిన వార్త. కేసీఆర్తో కేటీఆర్ భేటీ, సుదీర్ఘ మంతనాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు గారు పలు అంశాలపై ఆదివారం మంతనాలు జరిపారు. కేసీఆర్ కుమార్తె ఇటీవల రాసిన లేఖలో దుమారం చెలరేగిన నేపథ్యంలో తండ్రి తనయుని భేటీలో ప్రాధాన్యత ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లి తండ్రిని కలిశారు. ఇరువురు సుమారు 2.5 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ముఖ్య భూమిక బీఆర్ఎస్ఏ పోషించింది కాబట్టి జూన్ 2న పార్టీ యావత్తు పెద్ద ఎత్తుగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం, కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని వారు భావించారు. అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పట్టణాల్లో పార్టీ జెండాలతో పాటు త్రివర్ణ పథకాలు ఎగరవేశారు అని చెప్పేసి మొత్తానికి 2వ పేపర్లో నిమిస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్గా మాత్రము ఈ యొక్క కవిత గారి మాటల గురించి ఎవరు ఏం మాట్లాడకండి, ఆ యొక్క లేఖ గురించి మాట్లాడకండి, ఆమె మాటల గురించి మాట్లాడకండి. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఒక ఏమంటారు అస్త్రాలుగా మారుతాయి, మళ్ళీ ఇబ్బంది పడతాం మళ్ళీ. కాబట్టి మేము మాట్లాడకండి అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడడం జరిగినట్టు సమాచారం. దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క జూన్ 2వ తారీఖు మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కదా. సో ఆ రోజు మాత్రము ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉత్సవాలు చేస్తుందో కూడా చూడాలి మళ్ళీ మనం కూడా. ఎందుకంటే దిశానిర్దేశాలు, కార్యాచరణ మొత్తాన్ని చెప్తామని అన్నారు. సో ఎప్పుడు చెప్తారో కూడా చూడాలన్నట్టు, టైం పెద్దగా లేదు కదా. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త కూడా వచ్చు. సంగారెడ్డి స్కై వారియర్స్ డ్రోన్లతో పురుగుల మందును పిచికారీ చేస్తున్న దీదీలు బేష్ అని చెప్పేసి ఆపరేటర్లుగా శిక్షణ పొంది డ్రోన్ల వినియోగం ఎంతో ఆదర్శప్రాయం అని చెప్పేసి గ్రామీణ మహిళల్లో చైతన్యం అద్భుతం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇంతకుముందు ఈ యొక్క ఏమంటారు మందు జల్లేది లేకపోతే పిచికారీ చేసి ఇప్పుడు డ్రోన్లతోటి మొత్తం మందు జల్లుతారు పంట పొలాల దగ్గర. సో అందులో మహిళలది కీలక పాత్ర ఉంది, మహిళలు ట్రైనింగ్ తీసుకొని మరి పనిచేస్తున్నారని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు గోదావరిపై బనకచెర్ల ముమ్మాటికి అక్రమమే అని చెప్పేసి ఇక్కడ మన హరీష్ రావు సార్ అంటున్నాడు. సాగునీటి ప్రయోజనాలు పరీక్షించడంలో కాంగ్రెస్ విఫలం, తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు మోకాలడ్డు, అసెంబ్లీలో చర్చించి కేంద్రాన్ని డిమాండ్ చేయాలి లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు, జలదోపిడిని భాజపా ప్రశ్నించదా అని చెప్పేసి ఇద్దరు కేంద్ర మంత్రులతో ఏం లాభం, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క బనకచెర్ల అనే యొక్క ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. సాగునీటి జలాలు మన తెలంగాణ నుంచి దోచుకపోతున్నారు, కానీ కేంద్రం సపోర్టుతోటే ఈ యొక్క చంద్రబాబు చేస్తున్న పని అని చెప్పేసి ఒక మాట అంటున్నాడు. మరో విషయం ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి దాని గురించి పెద్దగా మాట్లాడతలేడంటున్నారు. దాంతోపాటు మన యొక్క ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సార్ కావచ్చు, బండి సంజయ్ సార్ కావచ్చు, కేంద్ర మంత్రులుగా ఉండి కూడా మన తెలంగాణ నీటిని దోచుకపోతుంటే కూడా ఏం మాట్లాడకపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి మన హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో దీని గురించి ఖచ్చితంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలి, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ యొక్క నీటిపైన ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పేసి మనము ఇక్కడ నుంచి ఈ యొక్క కార్యనిర్వహణ చేయాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు. సో చాలా మంచి మాట ఇది. సో దాంతోపాటు బీసీ కులగణన హస్తం ఎజెండా అని చెప్పేసి ఇక్కడ వార్త. నేడు ఓబీసీ సమావేశానికి తెలంగాణ నేతలు, దాంతోపాటు ఏఐసిసి నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఓబీసీ సమావేశం
కులగణన జనగణన బీసీల భాజపాపై చర్చ. దాంతోపాటు దేశానికి రోల్ మోడల్గా కాంగ్రెస్ అని చెప్పేసి రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే అమలు అని చెప్పేసి మన ఇంటర్వ్యూలో ఇక్కడ మాట్లాడడం జరిగింది మన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు. సో దానికి సంబంధించింది. దాంతో పీసీసీ కమిటీలో సామాజిక న్యాయం అని చెప్పేసి అదే వార్తగా కొనసాగించవచ్చు. అందరికీ న్యాయం తగిన ప్రాధాన్యత దక్కేలా కూర్పు. అతి త్వరలోనే అధిష్టానం ప్రకటిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమే. తెలంగాణపై కేంద్రానికి సవతి తల్లి ప్రేమ. కిషన్ రెడ్డి రాష్ట్రానికి సహకరించకపోవడం బాధాకరం. దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నీ నెరవేర్చుతున్నాం. ఆంధ్రప్రభ ఇంటర్వ్యూలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అన్నీ నెరవేరుస్తున్నారు. కానీ ఆ లెక్కల మాత్రం పని మాత్రం జరుగుతుంది ఉన్నమాట వాస్తవమే. కానీ ఇంకా కొంత ఫోకస్ పెట్టేసుకొని ఇక్కడున్న బకాయిలు కూడా తొందర రిలీజ్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మన T9 న్యూస్ స్టూడియోకి ఒక ఫోన్ రావడం జరిగింది. వాళ్ళ యొక్క లెక్కలు ఏంటంటే ఒక నర్సంపేట నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశారు. ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నారంటే మేము స్కూల్ నిర్మాణంలో మా పాత్ర ఉంది, మేము కాంట్రాక్టర్లుగా మస్తు కష్టపడ్డాము, ఆ యొక్క నిర్మాణం పూర్తి చేసాం, మా బిల్లులు ఇంతవరకు రిలీజ్ కాలేదు, సో దయచేసి మా బకాయిలు రిలీజ్ చేయమని కొంచెం మాట్లాడండి సార్ అని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు. సో దయచేసి ఎక్కడ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను తొందరగా కొంత రిలీజ్ చేసి ఈ యొక్క విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కూడా నేను T9 న్యూస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వానికి. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. థియేటర్ల మూత దుస్సాహసమే, ఇది పవన్ కళ్యాణ్ను బెదిరించడమే, ఆ నలుగురిలో నేను లేను అని ప్రభుత్వాన్ని కలవడం ఛాంబర్ గిల్డ్ బాధ్యత అని చెప్పేసి అల్లు అరవింద్ స్పష్టీకరణ. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి ఉంది కదా, హరిహర వీరమల్లు సినిమా ఉంది కదా, ఆ రిలీజ్ డేట్ ముందల థియేటర్లు బంద్ అది అని చెప్పేసి ఈ యొక్క లెక్కల ఇష్యూ చేసారు. అందులో అరవింద్ సారు ఉన్నారని చెప్పేసి కూడా అన్నారు. అరవింద్ సార్ అనవసరంగా బయటికి ఎందుకు వస్తున్నాడో తెలుస్తలేదు. ఆల్రెడీ మొన్ననే పెద్ద పెంట అయింది అల్లు అర్జున్ది. ఆ పెంటని ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు. మళ్ళీ ఈ పెంటలకు ఎందుకు దిగుతున్నావు, అలా నేను లేనని మాత్రం ఆయన చెప్తున్నాడు. ఉన్నది నువ్వే అని చెప్పేసి మాత్రము అందరూ మాట్లాడే వరకల్లా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు. ఇది కథ. రాజకీయాలకు సినిమా ఇండస్ట్రీని కలిపి పనిచేస్తున్నట్టుగా ఉంది కథ ఇక్కడ. సో దాంతోపాటు హైదరాబాద్ సిపిగా మహిళా IPS అని చెప్పేసి ఇక్కడ వార్త. పోలీస్ శాఖలో భారీ ఎత్తున బదిలీలు. రేపు ఎల్లుండి సమాలోచనలు జరపనున్న సీఎం. బదిలీల జాబితాలో జిల్లా ఎస్పీలు, DIG, IG స్థాయి అధికారులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క హైదరాబాద్ సిపిగా మహిళా IPS ఎవరో రాబోతున్నారంట. సో క్వశ్చన్ మార్క్ పెట్టారు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. ఎందుకంటే హోంశాఖ సీఎం చేతినే ఉంది కదా, సో ఆయన భేటీ అవుతున్నాడు. ర్యాంకు 2 లక్షలు అయినా సీటు అని చెప్పేసి ఇక్కడ వాడతారు. ర్యాంకు 2 లక్షలు ఉన్నా కానీ ఖచ్చితంగా సీటు వస్తుంది అన్నట్టు. అడిగినంత ఇస్తే యాజమాన్య కోటా సీటు గ్యారంటీ. 4 ఏళ్ల కోర్సుకు 25 లక్షల డిమాండ్. దాంతోపాటు MBBS C కేటగిరీ ఫీజుతో సమానం. సో ఇష్టారీతిగా భర్తీ ప్రభావితవంతులకు అన్యాయం అని చెప్పేసి ప్రతిభావంతులకు మాత్రం అన్యాయం జరుగుతుంది. ఇష్టారీతిగా భర్తీ, ప్రతిభావంతులకు అన్యాయం. దాంతోపాటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల డబ్బు యావ చోద్యం చూస్తున్న సాంకేతిక విద్యాశాఖ. ఉన్నత విద్యా మండలి అదే మౌనం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఉన్నత విద్యా మండలి అదే మౌనం చూపిస్తుంది. దాంతోపాటు ఈ యొక్క విద్యాశాఖ కూడా చోద్యం చూస్తున్నారు. వాళ్ళు దోచుక తింటుంటే చోద్యం చూస్తున్నారు. అంటే ఎవరిది వాళ్ళకు అందిందా ఎట్లా మరి కథ? వాళ్ళు దోచుక తింటున్నారు. ఇందులో అర్హులైన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాని మీద కొంచెం ఫోకస్ పెడితే బాగుంటుంది కదా. ప్రతిభావంతులు ఇబ్బంది పడుతున్నారు. పైసలు ఉన్నోడే రాజ్యం అన్నట్టు నడుస్తుంది ఇక్కడ కథ. ఈ విద్యా వ్యవస్థ ఎట్లా ఉందంటే ఇక ఈ యొక్క ప్రైవేటీకరణ విద్యా వ్యవస్థ ఉంది కదా, వాళ్ళు మాత్రం దోచుక తింటున్నట్లుగా ఇక్కడ వార్త. ఇది మాత్రం వాస్తవమే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా. ఈ సెట్లో ఉల్టా పల్టా. సీట్లు 25,000, అర్హత సాధించింది 18,000. ఈసెట్ ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో దుస్థితి. అటు ఇంజనీరింగ్ యాజమాన్య కోటాకు భారీ డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక ఓపెన్గా చెప్పాలంటే మేనేజ్మెంట్ కోటా ఉంటుంది కదా, యాజమాన్య కోటాలో మాత్రం ఇష్టం వచ్చినట్లు దండుకుంటారు అన్నట్టు. సో దాంతోపాటు
అణ్వాయుధాలకు పాక్ పదును అని చెప్పేసి ఇక్కడ వార్త. చైనా, టర్కీ, యుఏఈ సహకారం. భారత్ను ప్రమాదకారిగా భావిస్తున్న పాక్. భారత ప్రథమ శత్రువు చైనా, ఆ తర్వాతే పాకిస్తాన్. భారత్ అణుశక్తి ఆధారిత రెండవ జలంతర్గామికి సన్నాహాలు. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్. అణ్వాయుధాలపై పాక్ దృష్టి. చైనా పలుకుబడిని దెబ్బకొట్టి హిందూ సముద్రం ప్రాంతంలో ద్వైపాక్షిక ఒప్పందాలకు భారత్ ప్రాధాన్యం అని చెప్పేసి అమెరికా నివేదిక వెల్లడి చేస్తుందన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త అమెరికా చెప్తున్నట్టు ఈ విధంగా ఉంది కథ. సో మొత్తానికి పాకిస్తాన్ అణ్వాయుధాల మీద ఫోకస్ పెట్టేసింది అన్నట్టు. ఆ యొక్క ఆయుధాలను సమకూర్చడంలో మీ యొక్క అమెరికానే ఈ యొక్క పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్పిండా, మీ యొక్క పాకిస్తానే మొత్తం విధ్వంసాలు సృష్టిస్తుందని చెప్పేసి, ఉద్రిక్తతను నెలకొల్పుతుందని, యుద్ధాలను సృష్టిస్తున్నారని కూడా ఆ యొక్క మంత్రి చెప్పిండు. మరి దాని గురించి ఏం మాట్లాడతారో కూడా అమెరికా నివేదిక వెల్లడి చేసింది కదా, అమెరికా వాళ్ళు చెప్పాలి. సో మొత్తానికైతే ఇది చూడండి, ఇక్కడ అయినా సీటు అని చెప్పేసి 2 లక్షల ర్యాంక్ అయినా సీటు, డబ్బు మీద కూర్చొని చదువుకుంటున్నాడు. అడిగినంత ఇస్తే యాజమాన్య కోట సీటు గ్యారంటీ అని. ఇది జరుగుతుంది ఇక్కడ. డబ్బు మీద కూర్చొని చదువుకుంటున్నాడు అప్లాడు. అట్టుంది చూడ కథ సినిమా. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అని చెప్పేసి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భారత్ ఏమంటారు, మనం జపాన్ దాటేసినాం అన్నట్టు. అట్లా ఇండియా జీడిపి జపాన్ను దాటిందని, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మొత్తం పొలిటికల్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ఇండియా ఎకానమీకి $4 ట్రిలియన్ దాటింది అని సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిలింగ్ మీటింగ్ తర్వాత పోస్టర్ రిలీజ్ చేసి మాట్లాడారని చెప్పేసి ఇక్కడ వార్త, రిపోర్టర్లతో మాట్లాడారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే మనం అగ్రరాజ్యంగా 4వ స్థానంలో ఉన్నాం మన భారతదేశం. జోరుగా ఏరువాక అని చెప్పేసి ఇక్కడ వార్త. ముందస్తు వానలతో సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఈసారి 1.34 కోట్ల ఎకరాల్లో పంట సాగవుతాయని అంచనా. ఇందులో 66 లక్షల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి, అందుకు తగ్గట్టు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసిన అధికారులు. కానీ ఈ యొక్క ఎరువులలో దాంతోపాటు విత్తనాల్లో నకిలీ మాత్రం పుట్టించకండి. దాని మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, వాటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా చెప్పారు కదా. సో దాని మీద కొంచెం ఫోకస్ పెడితే కూడా బాగుంటుంది. ఎందుకంటే కల్తీ విత్తనాలు తీసుకొచ్చి రైతుల మీద పడతారు, దొంగన డొడుకులు అనాల్సిందే, తప్పేం లేదు. ఎందుకంటే అమ్మనం పెట్టి అమ్మకే ఇబ్బంది పెడితే ఏమనాలి, దాన్ని అనొచ్చు. సో ఆ విధంగా. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ అధికారులకు సర్కార్ నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఈసారి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపు బాధ్యతలను సర్కారు బీసీ డెడికేటెడ్ కమిషన్కు అప్పగించింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రం సర్పంచ్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. దానికి ఇక్కడ అధికారులకు సూచనలు వేసింది, అధికారులకు ఆదేశాలు ఇచ్చింది మన ప్రభుత్వం. సో దాని మీద సన్నాహాలు ఆల్రెడీ సిద్ధమైపోయింది. మొత్తానికి గ్రామాల్లో మాత్రము ఇప్పుడు ఒక ఆట ఉంటుంది. ఎమ్మెల్యే ఎన్నికల అంత ఉండదు, ఎంపీ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల, ఏ ఎన్నికల్లో అంత ఉండదు. కానీ సర్పంచ్ ఎన్నికలు మాత్రము రగడ ఉంటుంది. మొత్తం రణరంగం అంటే రణరంగమే. ఇష్టం వచ్చినట్టు ఖర్చులు ఎంత అంటే అంత దోచుకు తినేదే ఉంటుంది. మొత్తానికైతే వాళ్ళు మాత్రం అధికారం వస్తుందని చెప్పేసి సర్పంచ్గా ఊర్లో కొంచెం పట్టు సాధించాలని చెప్పేసి వాళ్ళు కూడా ఖర్చులు కూడా పెడతారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఇందులో ఒక విషయం కీలకంగా మాట్లాడుకోవాలి. లాస్ట్ టైం ఉన్న సర్పంచులు చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది సర్పంచులు అయితే ఊర్లను విడిచిపెట్టి బయటికి పోయి బతికారు, ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ పనులు చేయలేక, అక్కడ ముఖం చూపించుకోలేక, కొంతమంది అప్పులు చేసి ఇబ్బందులు పడి ఊరిడిచిపెట్టి బయట వచ్చి కూడా బతికారు.
ఆ పరిస్థితిని ఒక్కసారి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నడవడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి పెద్ద ఇబ్బందులు ఏముండవు, బకాయిలు వస్తాయని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. అంటే ఇంతకుముందు సర్పంచ్లకు బకాయిలు రిలీజ్ అయినాయి, సో ఇంకా కొంత రిలీజ్ కావాలని కూడా కొంత వినికిడి ఉంది. సో దాంతోపాటు ఇప్పుడు సర్పంచ్లతోటి మాత్రము ఒకటే ఒక మాట చెప్తున్నా, గ్రామాభివృద్ధి కోసం ఉన్న వాళ్ళకు ఓట్లు వేసుకోండి. పైసలు ఎవడు పెడితే వాడిని కోటేసాడు అనుకోండి, వాడు ఆ పైసలు మళ్ళీ సరి చేసుకోవాలి. ఇది కామన్ కదా. నీ పక్కనే ఉంటాడు మళ్ళీ సర్పంచ్, ఎమ్మెల్యే కాదు లేకపోతే ఎంపీటీసీ కాదు, ఎమ్మెల్యే కాదు లేకపోతే ఎంపీ కాదు, దూరంగా ఉండి కనిపించకుండా చూడడానికే. వచ్చే ప్రతి కాంట్రాక్ట్లో కూడా ఆయన వాటా ఆయనకు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి దానిలో ఆయన తీసుకునే లెక్కలు ఉండకుండా గ్రామాభివృద్ధి కోసం మాత్రమే నీ ఓటు. ఇక్కడ పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అనే విధంగా మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అన్నారు, మీ ఓటు మాత్రం కీలకంగా ఉండాలి. తీసుకోండి, ఎవడు పెడితే వాటితో తీసుకోండి, తినండి, బాగుంటుంది, టేస్ట్ కూడా అద్దరిపోతుంది, తాగండి, తినండి, అన్నీ వేయండి. కానీ నీ ఓటు మాత్రం తెరచాటు పోయిన తర్వాత కూడా ఎవరు పర్ఫెక్ట్ అనిపిస్తే వాళ్ళకే ఓటేయండి, వాళ్ళ చేతిలో పెట్టండి. ఎందుకంటే నిజాయితీ గల పర్సన్స్ పైసలు పెట్టారు, ఎందుకంటే వాటితో గతి ఉండవు. కాబట్టి ఓపెన్గా చెప్పాలంటే వాడు పైసలు పెట్టేటోడు మాత్రము దోచుక తిన్నికనే పెడతాడు అనేది కామన్గా తెలుసుకోండి. ఎమ్మెల్యే ఎలక్షన్లో లేకపోతే ఎంపీ ఎలక్షన్లో ఆ లెక్కలో మాత్రం నువ్వు ఏమంటారు పార్టీ కోసం పనిచేస్తున్నావు. ఇక్కడ కూడా పార్టీ కోసం పనిచేసినా కానీ నీ ఊరి కోసం మాత్రం ఒక్క ఓటు మాత్రం మంచిగా వెయ్యి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు, నీ ఊరు నీ చేతిలో ఉంది. నీ ఊరు నీకు గాలినిచ్చింది, నీళ్ళనిచ్చింది, నీకు అన్నం పెట్టింది, నీకు భవిష్యత్తును చూపించింది, నీకు చదువు నేర్పించింది. నీ ఊరు నీకు తల్లి. కాబట్టి నీ తల్లి కోసము నువ్వు వేయాల్సిన ఓటు మాత్రము మంచి వ్యక్తికి మాత్రమే ఎన్నుకో, మంచి వ్యక్తిని ఎన్నుకో. నువ్వు మాత్రము ఎవరికో వేసేసి ఆ ఊరిని ఆ తల్లిని ఇబ్బంది పెట్టకు దయచేసి. కాబట్టి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ గ్రామాన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్నది నువ్వే, నీ పిల్లలు కూడా ఉంటారు రేపు పొద్దుగాల. భవిష్యత్తు నీ చేతిలో ఉంది కదా. దేశ భవిష్యత్తు ఎక్కడ ఉందంటే నీ పట్టణంలో ఎంత ఉందో ఇక్కడ పల్లెల్లో అంతకు మించి ఉంది. ఎందుకంటే ప్రతి విత్తనం అక్కడి నుంచే వస్తుంది, ప్రతి ఒక్క అన్నం మెతుకు అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి పల్లెలు చాలా కీలకం. కాబట్టి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, సర్పంచ్ల ఎన్నికల్లో మాత్రము చాలా క్షేత్రస్థాయిలో మీరు చూడండి, చూసి ఆ తర్వాత ఓటేయండి. ఎంత కావాలంటే అంత తినండి, ఎవడు పెడితే వాటితో తినండి, ఏం కాదు. వాడు బలిసి పెడుతున్నట్టుగా నువ్వు చూసుకో. కానీ ఓటు మాత్రము ఎవరి చేతిలో ఊరిని పెడితే వాడు అభివృద్ధి ఎంతలో వాళ్ళకు ఓటేయండి దయచేసి. సో రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మొత్తానికైతే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. రిజర్వేషన్లపై కసరత్తు. ఈసారి బీసీలకు 42% ఉంది కదా, సో ఆ విధంగా వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు. సో దానికి సంబంధించిన వార్త, స్థానిక ఎన్నికలకు సంబంధించిన వార్త. దాంతోపాటు నోరు జారొద్దు అని చెప్పేసి కీలక విషయాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని చెప్పేసి ఎన్డీఏ నేతలకు ప్రధాని మోదీ వార్నింగ్. దాంతోపాటు పాకిస్తాన్తో సీజ్ ఫైర్లో మూడో పక్షం ప్రమేయం లేదని వెల్లడి. ఇప్పుడు చెప్తున్నానని ముందే చెప్పింటే కూడా బాగుంటుండే. ఢిల్లీలో ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలకు మీటింగ్. దాంతోపాటు 20 రాష్ట్రాల సీఎంలు, 18 రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు హాజరు. కులగణన, ఆపరేషన్ సింధూర్పై తీర్మానాలు, భారత సైన్యానికి ప్రశంసలు, పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళి, పాల్గొన్న బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా, కేంద్ర మంత్రులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క మీటింగ్ గురించి చూడొచ్చు. ఎన్డీఏ మీటింగ్లో పాల్గొన్న సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి చెప్తున్నారు సంయమనం పాటించండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు మన మోదీ సార్. దాంతోపాటు దాదాబైనామా కొత్త అప్లికేషన్లు అని చెప్పేసి, దాదాబైనామా కొత్త అప్లికేషన్లు ఏం చేద్దాం అని చెప్పేసి, పాత వాటికే భూభారతిలో పరిష్కారం. తర్జన భర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ సదస్సులో భారీగా వస్తున్న సాదాబైనామా దరఖాస్తులు. గత సర్కారులో పరిష్కారం కాక పెండింగ్లో ఉన్నవే 9.24 లక్షలు అని చెప్పేసి. దాంతోపాటు పాత వాటికి మాత్రమే పరిష్కారం చూసేలా భూభారతి చట్టం, కొత్తవి క్లియర్ చేయాలంటే చట్టంలో మార్పు తప్పదంటున్న ఆఫీసర్లు. మొత్తానికైతే ఈ సాధమైన సంబంధించిన కొత్త అప్లికేషన్లు వస్తున్నాయిగా, దాని మీద భూభారతిలో ఇక కొంత కసరత్తు చేయాలి, కొంత సవరణలు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు మాట్లాడడం జరుగుతుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. కేరళ తీరంలో ఓడ మునక అని చెప్పేసి ఇక్కడ వార్త.
కేరళలోని కొచ్చి తీరం సమీపంలో లైబీరియాకు చెందిన ఒక భారీ కార్గో ఓడ ఆదివారం సముద్రంలో మునిగింది. ఈ ఓడలో ఉన్న 24 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ కాపాడింది. ఈ ఓడలో 640 కంటైనర్లు, 84.44 టన్నుల డీజిల్, దాంతోపాటు 367.1 టన్నుల పర్ణట ఆయిల్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కేరళలో తీరంలో మొత్తానికైతే ఒక ఓడ మునిగిపోయిందంట. సో కొంతవరకు బాగా ఇబ్బంది అన్నట్టు. మొత్తానికి అక్కడ ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం అయితే జరిగింది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ అని చెప్పేసి సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ హిట్టింగ్ బ్యాటింగ్తో ఫ్యాన్స్ను అలరించింది. సో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో 110 రన్స్ తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చేసింది. సన్ రైజర్స్ 20 ఓవర్లలో 278 రన్నులు 3 వికెట్లు స్కోరు చేయగా, కోల్కతా 18 ఓవర్లు 4 బాళ్లలో మొత్తానికి 168 రన్స్కి ఆల్అవుట్ అయిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు, కాళేశ్వరం ఆలయం కిటకిట. పుణ్యస్నానం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రి సీతక్క, ఎంపీ వంశీకృష్ణ సరస్వతి విగ్రహాన్ని దర్శించుకొని మొక్కులు. నేడే చివరి రోజు కావడంతో పెరిగిన రద్దీ అని చెప్పేసి ఇక్కడ వార్త. సరస్వతి పుష్కరాలు ఉన్నాయి కదా, కాళేశ్వరం పుష్కరాలు. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, అక్కడ చాలామందికి ఏమైనా తాగునీళ్ళు కూడా కరెక్ట్గా లేక ఇబ్బందులు పడుతున్నారు, ఇది వాస్తవం. దాంతోపాటు ట్రాఫిక్ జామ్ హెవీగా అయిపోయింది, రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు ఈ యొక్క భక్తులు ఎక్కువ కావడంతో అక్కడ మాత్రం చాలా వరకు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. దాని మీద ఆల్రెడీ మన మంత్రులు కూడా కొంచెం సీరియస్ అవ్వడం కూడా జరిగింది అధికారుల మీద. సో అది పరిస్థితి. అక్కడ భక్తులకు మాత్రం కొంచెం ఇక్కట మాత్రం మొదలైపోయింది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు బనకచెర్ల ఆపకుంటే సిడబ్ల్యూసి ముందు ధర్నా అని చెప్పేసి, ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టుకు గ్రాంట్ ఎత్తిస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు మన హరీష్ రావు సార్. కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్. సో దాంతోపాటు గోదావరి నీళ్ళ దోపిడీకి ఏపీ కుట్రలు పన్నుతున్నది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారు? సీఎం ఎందుకు నోరు ఇప్పతలే అని చెప్పేసి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి, బనకచెర్లకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. చాలా అద్భుతమైన మాట, మంచి మాట. సో దాంతోపాటు కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై నేడు తుది నిర్ణయం అని చెప్పేసి నేతలతో చర్చించి ఫైనల్ చేయనున్న రాహుల్ రేపు ప్రకటన అని చెప్పేసి. దాంతోపాటు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో నేడు మళ్ళీ భేటీ, అనంతరం రాహుల్తో మీటింగ్. రేపు ఖర్గే అనుమతితో ప్రకటన. మంత్రివర్గంలో కొత్తగా 5 బెర్తులు భర్తీ చేసే ఛాన్స్. దాంతోపాటు 4 వర్కింగ్ ప్రెసిడెంట్లతో పీసీసీ కార్యవర్గం. మీనాక్షి నటరాజన్కు ఢిల్లీ నుంచి పిలుపు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క క్యాబినెట్ విస్తరణ చేస్తుంది. దాంతోపాటు వాళ్ళ యొక్క పార్టీ క్యాడర్లు కూడా విస్తరిస్తున్నాయి అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. మేడ్ ఇన్ ఖమ్మం అని చెప్పేసి మహిళా సంఘాల ఉత్పత్తుల అమ్మకానికి కలెక్టర్ ప్రత్యేక చర్యలు. ఖమ్మం మహిళా మార్ట్ పేరుతో సూపర్ మార్కెట్ ఏర్పాటు. సో దాంతోపాటు బ్రాండింగ్ కోసం ప్రత్యేక లోగో రూపకల్పన. ఆన్లైన్ ద్వారా అమ్మకాలకు యత్నాలు. మందులేని మామిడి పండ్లు అమ్మేందుకు ప్రత్యేక కేంద్రం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మహిళా సంఘాల ఉత్పత్తులను మొత్తము ఈ యొక్క ఖమ్మంలో మహిళా పోర్ట్ ఒకటి మార్ట్ ఏర్పాటు చేసి అక్కడ అమ్మడం జరుగుతుంది. కలెక్టర్ దానికి కావాల్సిన సహకారాలు అందిస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త మేడ్ ఇన్ ఖమ్మం అని. సో దాంతోపాటు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో తూతూ మంత్రంగా తనిఖీలు. జేఎన్టీయూకు మేనేజ్మెంట్ల తప్పుడు నివేదికలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇంకా ఉన్న విషయమే ఇక్కడ తూతూ మంత్రంగా తనిఖీలు చేసిరు అన్నట్టు. అక్కడ ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ పట్టించుకోని ఎఫ్ఎఫ్సి కమిటీలు. డమ్మీ ఫ్యాకల్టీతో తప్పుడు సమాచారం ఇచ్చారని సిబ్బంది ఫిర్యాదులు చేశారన్నారు. దాంతోపాటు జేఎన్టీయూలో అధికారుల చేతివాటంతో పర్మిషన్లు అని ఆరోపణలు.
మొత్తానికైతే ఈ చేతివాటం చూపించి తీసుకొని లెక్కలే ఉన్నాయి. మొత్తానికి అక్కడ ఫ్యాకల్టీ లేరు, దొంగ ఫ్యాకల్టీలు ఎవరినో చూపించి డమ్మీ ఫ్యాకల్టీలు ఓపెన్గా చెప్పాలంటే అట్లా ఉండదు కదా ఆడ. అట్లా చూపించి ఏదో తూతూ మంత్రంగా కసరత్తులు జరుగుతున్నాయి అన్నట్టు ఆడ పరిస్థితి. ఆ తనిఖీలు మొత్తం తూతూ మంత్రమే. ఇది పరిస్థితి. సో మొత్తానికైతే ఇవి వెలుగు దినపత్రిక. ఇవి ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూస్తుండండి మన పొద్దుగాల వార్తలు. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.